టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తి చేసిన టిడ్కో గృహాలను గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10% పూర్తి చేయలేకపోయారని, నిరుపేదల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని మంత్రి రామానాయుడు అన్నారు. శనివారం టిడ్కో గృహాల పనులను పురపాలక సంఘం అధికారులు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులతో కలిసి మంత్రి రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్లో పాటు ఎన్టీఆర్ టిడ్కో గృహాలను నిర్వీర్యం చేశారని, అరబస్తా సిమెంట్ రూపాయి పని నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఇళ్లు, పాలకొల్లులో 6,130 ఇళ్లు 90% పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయక లబ్ధిదారులకు అందజేయలేకపోయారని అన్నారు. 5 ఏళ్లలో 10% పూర్తి చేయలేకపోయారని, వారి రంగులు మాత్రం వేసుకున్నారని అన్నారు. మొక్క పెట్టారు. ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మొత్తం అది అయిపోయిన తర్వాత ఒకసారి పేపర్కి వచ్చేస్తాం సార్. అపార్ట్మెంట్ సార్ డబుల్ కార్ కట్టాడు సార్ ఇవన్నీ. మీరు దగ్గర మీరు టైం కూడా కేటాయించి పేదవారి సొంతింటి కళ, మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు 6,130 ఇళ్ళు మన పాలకొల్లులో మంజూరు చేసి, ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 85-90% పూర్తయినటువంటి ఇళ్లను మరి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే క్వారంటైన్ కేంద్రాలుగా మేము కట్టిన ఇళ్ళను ఉపయోగించుకుంది, కానీ ఆ ఇళ్లను ఆ పేదవాళ్ళకి, మహిళలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ 10%, 15% పూర్తి చేయడానికి ముందుకు రాలేదు, కానీ మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు. అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి. ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇళ్ళు కట్టి ఉన్నా కూడా పాపం ఆ పేదవారు అక్కడ నెల అద్దెలు కట్టుకుంటూ మగ్గుతున్నటువంటి పరిస్థితి. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అడిగారు, పనులు లేవు, పస్తులు ఉంటూ ఉన్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇస్తే అందులో పడి ఉంటామని కోవిడ్ టైంలో కూడా ఆ మహిళలు వేడుకున్నా కూడా ప్రభుత్వానికి కనికరం చూపినటువంటి పరిస్థితి. మరి ఎంత అన్యాయం అని అంటే, పనులు చేయకపోతే చేయకపోయారు, పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు, మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోతే రాకపోయింది. ఎంత అన్యాయం చేశారని అంటే, మేము కట్టినటువంటి ఇళ్లకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద 3,60,000 బ్యాంకుల నుంచి బలవంతంగా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈరోజు 5 లక్షలు 7 లక్షలు వాళ్ళని రుణగ్రస్తులు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద 5,000 కోట్ల రూపాయలు మరి వేళ తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. మేము వేళ అధికారంలోకి వచ్చాం, అరే 5,000 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి రుణాల కింద తీసుకున్నారు అని చేత ఆ డబ్బులు ఆ టిడ్కో అకౌంట్లో ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క అర్బస్తా సిమెంట్ పెట్టలేదు అని చేత ఇక్కడ పని చేయలేదు, కాబట్టి వాళ్ళ బిల్డింగ్ మీద తీసుకునేటువంటి అప్పు డబ్బులు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఉంటాయని ఆశించాం. కానీ అధికారంలోకి వచ్చాక చూస్తే ఆ టిడ్కో అకౌంట్లో 0. అంటే పేదలు, మహిళల మీద, ఇళ్ళ మీద తెచ్చుకునేటువంటి అప్పు కనీసం వాళ్ళు బ్యాలెన్స్ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టారు. ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేసాడని అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిడ్కో ఇల్లు లబ్ధిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు పాపం ఒక పక్కన వాళ్ళు అద్దెలు కట్టుకోలేక, ఇంకొక పక్కన మరి ఏదైతే బ్యాంకు రుణం తీర్చక ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఏదైతే ముందుగా ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ళు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి
ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు, దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమ్మీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే 1500 కోట్ల రూపాయలు ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి బకాయి ఉందో ఆ 1500 కోట్ల రూపాయలు కూడా మరి టిట్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హడ్కో నుంచి అప్పు తెచ్చి ఈవేళ వాళ్ళు తెచ్చినటువంటి అప్పు మీద మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము వడ్డీ కట్టుతూ ఉన్నాం 1500 కోట్ల రూపాయలు. ఇటువంటి పరిస్థితి దుస్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. అందుకే మేము మళ్ళీ ఈ పన్నులన్నింటినీ కూడా వేగవంతం చేసి మొన్న కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ జూన్ నెల లోపల మనం మ్యాక్సిమం పూర్తి చేసే వాళ్ళు ఇల్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులు చేస్తూ, ఎందుకంటే 5 సంవత్సరాలు గాలి కుదిలేయడంతో చెదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా పని చేయకుండా ఏదైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్నీ కూడా పాడైపోయినటువంటి అన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి మార్చుతూ మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల మ్యాక్సిమం ఈ ఇల్లును అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం.